బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు తప్పటం లేదు. దేశం విడిచి వచ్చినా ఆమెను తిరిగి బంగ్లాదేశ్కు రప్పించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం. తాజాగా హసీనాకు ఢాకా కోర్టు షాక్ ఇచ్చింది. షేక్ హసీనా ఆస్తులు సీజ్ చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతోంది. షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 124 బ్యాంక్ అకౌంట్లను అధికారులు సీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగాయి. భారీగా హింస చోటు చేసుకుంది. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె భారత్కు వచ్చేశారు. అనంతరం హసీనాను బంగ్లాదేశ్కు తిరిగి రప్పించేందుకు ఆ దేశం ప్రయత్నిస్తూనే ఉంది. ఆమె పాస్పోర్ట్ను కూడా రద్దు చేసింది. హసీనాను తమ దేశానికి పంపించాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ ఉత్తరాల మీద ఉత్తరాలు పంపింది. ఈ నేపథ్యంలో ఢాకా కోర్టు హసీనా, ఆమె బంధువుల ఆస్తులు, బ్యాంక్ ఖాతాల్ని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించింది. భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనాను బంగ్లాదేశ్కు తిరిగి రప్పించడమే తమ తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. హసీనాను విచారించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తామని దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి శశికుల్ ఆలం తెలిపారు. హసీనా పార్టీ అవామీ లీగ్ భౌతవ్యంపై నీడలు కొమ్ముకున్నాయి. ఆ పార్టీ దేశ రాజకీయ ముఖచిత్రంలో ఉండాలా వద్దా అనేది ప్రజలతో పాటు ఇతర పార్టీలు నిర్ణయిస్తాయి. హత్యలు, అదృశ్యాలు, నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే అంటూ ఆలం చెప్పారు.